హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజైతే మా ఊరిలో పోచమ్మ బోనాల పండుగ అయితే జరుగుతుంది. రోహిణి కార్తె మొదలైన తర్వాత వచ్చే పౌర్ణమికి ఈ కార్యక్రమం అయితే చేస్తూ ఉంటారు ఊర్లో జనాలు. ఇక ఊర్లో జనాలంతా డప్పుల శబ్దాలతోని బోనాలు ఎత్తుకొని ఇక్కడికైతే వస్తారు. తర్వాత ప్రదక్షిణ కార్యక్రమం నిర్వహించుకొని గొర్రెపోతులను అలాగే కోడిపుంజులను బలివ్వడానికి కూడా తీసుకొస్తూ ఉంటారు. అమ్మవారికి భక్తి శ్రద్ధలతో పరమాన్నం కూడా వండి తీసుకొస్తూ ఉంటారు. వారి వారి స్థాయిని బట్టి వారి వారి పూజలను అయితే నిర్వహిస్తూ ఉంటారనమాట. ఈరోజైతే ఇక్కడ ఊరంతా అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం అయితే జరుగుతుంది. ఊర్లో ఒక పెద్ద చింత చెట్టు కింద అమ్మవారు అయితే ఉన్నారు. సో ఇక్కడైతే మనం ప్రత్యేక పూజలు అయితే నిర్వహించుకుంటున్నాం. సో మనం ఈ కార్యక్రమంలో భాగంగా పూజ చేసుకోవడానికి అయితే వెళ్ళామన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇక్కడైతే జనాలు కిటకిటలు ఆడుతూ ఉన్నారనమాట. ఎవరి బిజీలో వాళ్ళు ఉన్నారు. సో అమ్మవారు ఈ వర్షాకాలం స్టార్ట్ అయ్యే ముందు ఈ ప్రత్యేకమైన పూజను నిర్వహించి ఊరందరినీ మంచిగా కాపాడాలని కోరుకుంటూ ప్రత్యేక పూజలు అయితే నిర్వహిస్తారు. మనం ఇప్పుడు వెళ్తున్నది పోతరాజు దగ్గరికి. అంటే ఇక్కడ ఊరి మధ్యలో 3 రోడ్ల దగ్గర పోతరాజు ఉంటుందన్నమాట. సో ఊరిని కాపాడుతాడని ప్రతీతి. అందుకే భక్తి శ్రద్ధలతో ఇక్కడ కూడా నమస్కరించుకుంటారు. ఇక ఊరిలో ఉన్న అనిపెల్లి పోషమ్మ దగ్గరికి అయితే మనం వచ్చేసాం. ఈవిడైతే పాడి పశువులను జాగ్రత్తగా కాపాడుతుందని ప్రతీతి అనమాట. సో ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్ బాయ్.